ప్రారంభిస్తే కఠిన చర్యలు తప్పవు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ వెస్ట్ మారేడ్పల్లి హైదరాబాద్ సిటీ కమిషనర్ సివి ఆనంద్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ పి విశ్వప్రసాద్ ఐపీఎస్, అదనపు పోలీస్ కమిషనర్ మరియు రాహుల్ హిగ్దే ఐపీఎస్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ నేతృత్వంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ వెస్ట్ మారేడ్పల్లి 4వ వార్డు పరిధి బూసిరెడ్డిగూడ దాదాపు కిలోమీటర్ మేర ఫుట్పాత్ రోడ్డుపై ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్ లో నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ జి శంకర్ రాజ్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ జె భాస్కర్ మరియు వారి సిబ్బందితో పాటు జిహెచ్ఎంసీ ఏసీపీ సుస్మిత మరియు కంటోన్మెంట్ హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ కంటోన్మెంట్ బృందంతో పాల్గొని ఫుట్పాత్లపై ఆక్రమంగా నిర్మించిన షెడ్లు, రోడ్లపై అక్రమ నిర్మాణాలను నిర్మించిన వారిపై తగిన చర్యలు తీసుకొని వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అదనపు పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారు. అక్రమంగా నిర్మించిన ఈ నిర్మాణాలు ట్రాఫిక్ కు తీవ్ర ఆటంకాలు కలిగిస్తున్నాయి, పాదచారులకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇకపై ఫుట్పాత్ల అక్రమానికి, నిర్మాణానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ పి విశ్వప్రసాద్ తెలిపారు. ఈరోజు వెస్ట్ మారేడుపల్లి పరిధిలో ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ స్ట్రెచ్లో ఈ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ ఇది కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ట్రాఫిక్ పోలీస్, జిహెచ్ఎంసీ అఫీషియల్స్ యాజ్ వెల్ యాజ్ కంటోన్మెంట్ బోర్డ్ అఫీషియల్స్ అందరూ కూడా ఒక కోఆర్డినేట్ అప్రోచ్తో ఇక్కడ ఎంక్రోచ్మెంట్ రిమూవల్ డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. మాకు దీనికంతా ఇనిషియేటివ్ మా డీసీపీ రాహుల్ హెగ్డే ముందుగా ప్లాన్ చేసి పకడ్బందీగా దీనికి కావాల్సిన మ్యాన్ పవర్ కానీ, ఎక్విప్మెంట్ కానీ, మెషినరీ కానీ మొబిలైజ్ చేయడం జరిగింది. మీరు చూసారు ఈ రోడ్డు పబ్లిక్ ఎంత ఇబ్బంది పడుతున్నారో. లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ కాంప్లిమెంటింగ్ అస్. ఇది చాలా మంచి పని చేస్తున్నారని. కానీ ఎంత చేసినా కూడా రోడ్డు విడ్త్ రికవర్ కావాలి బేసికల్. ఎందుకంటే అన్ని ఫుట్పాత్స్ అన్ని ఎంక్రోచ్ అయిపోయినాయి. తర్వాత పెడస్ట్రియన్స్ అంతా వాళ్ళకి నడవడానికి స్థలం లేకుండా పోయింది. వాళ్ళంతా రోడ్డు మీద నడుస్తున్నారు. ప్రమాదాలు జరిగే అవకాశం కూడా చాలా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇది నేరో ఏరియా, టోటల్ రెసిడెన్షియల్ ఏరియా నేరో స్ట్రెచ్ అయిపోయింది. ఇక్కడే మీరు చూస్తున్నారు చాలా బాటిల్ నెక్ కూడా ఉంది చూడండి. అన్ని ఎలక్ట్రిక్ పోల్స్, తర్వాత చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్, టెలిఫోన్ పోల్స్, ప్లస్ ఫుట్పాత్స్, వాళ్ళు కట్టిన ప్రైవేట్ కట్టడాలు, గోడలు, ముందుకు వచ్చిన అడ్వర్టైజ్మెంట్ హోర్డింగ్స్ అన్నీ చూస్తే నిజంగా ఇట్ ఈస్ వెరీ, అంటే మనకు అర్బన్ ఏరియాలో హౌ పీపుల్ ఆర్ ఎంక్రోచింగ్ ఇన్ టు ది పబ్లిక్ ప్లేస్. నిజంగా ఇది మెనేసింగ్ లెవెల్స్లో ఉంది. ఇది మంచి స్టెప్. మా డీసీపీ, మా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అందరూ, జిహెచ్ఎంసీ అందరూ కూడా ఇది అందరు కలిసి చేసిన పని. బికాస్ ఇట్ ఈస్ ఆల్ స్టేక్ హోల్డర్స్ హ్యావ్ ఏ రోల్ టు ప్లే ఇన్ యాజ్ ఫార్ యాజ్ ఎంక్రోచ్మెంట్స్ రిమూవల్ ఇస్ కన్సర్న్. ఇది మంచి మీద ఇప్పుడు ఏదైతే తీసామో దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఓన్లీ కూలౌట్టడం వరకే జరిగింది. ఈ డెబ్రీ రిమూవల్, తర్వాత ఫుట్పాత్స్ నీట్గా చేయడము, తర్వాత రోడ్డుని రికవరీ చేయడము, తర్వాత ఈ కమ్యూటర్స్కి హెల్ప్ఫుల్గా ఉండాలి. వెహికల్స్ వెళ్ళడానికి ఉండవు, అన్ని 2 వీలర్స్ మొత్తం రోడ్డు మీదకి పార్క్ చేసి పెట్టేస్తారు. దాంతో పెడస్ట్రియన్స్కి, అక్కడ పక్కన ఉండే రెసిడెంట్స్ వాళ్ళకి అందరికీ ఇబ్బంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంక్రోచ్మెంట్ రిమూవల్ ఇవాళ డ్రైవ్ చేయడం జరిగింది. శాశ్వతంగా ఎంక్రోచ్మెంట్ చేసి రోడ్డు విస్తరణ చేస్తే బాగుంటుందని ప్రజలు చెప్తున్నారు. శాశ్వతంగా అంటే మనం చెప్తాము, వాళ్ళకి చెప్పి తీసేస్తున్నాము. మళ్ళీ పెట్టారనుకోండి, పెట్టడానికి ఇప్పుడు సార్ చెప్పారు కదా కేసెస్ ఫైల్ చేస్తారు. అయినా కూడా పెట్టారనుకోండి, మళ్ళీ 1 వీక్ 10 డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి హెచ్చరిక ఇస్తాం. ఒక 2-3 టైమ్స్ ఇలాగే మనం ప్లాన్ చేసి ఇస్తాం అనుకోండి, నెక్స్ట్ టైం వాళ్ళు ముందుకు రాదు. ఇప్పుడే రాకూడదు అని పూర్తి స్థాయిలో విస్తరణ జరుగుతూనే కదా వాళ్ళకు. ఇప్పుడు పూర్తి స్థాయిలోనే తీసాం. మీరు చూసారు కదా, ఎక్కడ ఏమీ పెట్టలేదు, వదిలిపెట్టలేదు. మేము వాళ్ళు రానికుండా పోలీస్ వాళ్ళ త్రూ కూడా గట్టిగా చెప్పించి తీసాము. కంటోన్మెంట్ బోర్డు, జిహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ మరియు ల్యాండ్ ఆర్డర్ పోలీస్ అందరూ కలిపి కోఆర్డినేషన్ తోని జిహెచ్ఎంసీ వైపు కానీ, మా వైపు కంటోన్మెంట్ వైపు కాకుండా
ఫుట్పాత్ మీద ఉన్న ఏవైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఈ రోజు రిమూవ్ చేయడం జరిగింది. ఫ్యూచర్ లో కూడా అక్కడే పెడితే కూడా రిపీట్ చేస్తే కూడా మళ్ళీ మేము డ్రైవ్ చేస్తాం. ఇది డ్రైవ్ చేసి ఏమైనా ఎంక్రోచ్మెంట్స్ మళ్ళీ వాళ్ళు రిపీటెడ్ గా వాళ్ళు పెట్టేస్తే అవి తీసేస్తాము. ఈ రోజు మాత్రం కంటోన్మెంట్ వైపు అక్కడ నుంచి స్టార్ట్ చేసి పోలీస్ స్టేషన్ వరకు ఏవైతే ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ కానీ ముందరకు వచ్చి కొంచెం ఈ ఏవైతే బోర్డ్స్ పెట్టిరో అవి కూడా ఎంక్రోచ్మెంట్ తీసేసినాము. ఫుట్పాత్ మీద ఉన్న ఈ ఏవైతే బండ్లు ఉన్నాయో అవి కూడా రిమూవ్ చేసినాం. ఫ్యూచర్ లో కూడా కోఆర్డినేషన్ తో రిమూవ్ చేస్తాం. థ్యాంక్ యూ.